మేము ఇక్కడ వర్కింగ్ ప్రాసెస్ అంతా చేపిస్తాం. నేను వచ్చేసి AR1440 రోబోట్ అంటారు, వచ్చేసి GB12 రోబోట్. ఓకే, దీని యొక్క వర్కింగ్ ప్రాసెస్ వచ్చేసి వెల్డింగ్ చేస్తారు. ఓకే, అది వచ్చేసి ఆబ్జెక్ట్ ని పిక్ చేయడంతో పాటు ప్లే చేస్తారు. అంటే పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి కదా, మనం మాన్యువల్ లిఫ్ట్ చేయాలంటే చేస్తారా? అదే ఈ రోబోట్ తోటి మనం ఏంటంటే మన లిఫ్టింగ్ కానీ ప్లేసింగ్ పర్పస్ యూజ్ చేసుకోవాలి పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్. డన్ డన్. ఇది ఎట్లా అంటే నేను వచ్చేసి దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఆర్టికులేటర్ రోబోట్ అంటుంది. ఆర్టికులేటర్ రోబోట్ అంటుంది. ఆ రెండు సేమే అవునా? మరి దీని పేరు వచ్చేసి ఎందుకు చేంజ్ అయింది? దీని వచ్చేసి ఎండ్ ఎఫెక్టర్ ఉందా ఇక్కడ? మాకు ఈ రోబోట్ వచ్చేసి యష్కావా కంపెనీ. డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటుంది. ఇప్పుడు మన కార్స్ ఉంటాయా, టాటా ఉంటది, మారుతి సుజుకి ఉంటది అవునా, మహేంద్ర ఉంటది. ఈ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి కార్లను ఇంట్రడ్యూస్ చేసి తప్పించి బ్రాండ్స్ అనేది డిఫరెంటా కాదా? అలాగే మాకు వచ్చేసి యష్కావా కంపెనీ, ఇవి వచ్చేసి రోబోట్ వచ్చేసి యష్కావా కంపెనీ నుంచి వచ్చాయి. డన్ డన్. అలాగే సార్ రోబో రన్ అయితే చూడండి. ఏం చేసిందో రేపు చెప్పకపోతే నేను AR1440 అన్నా కదా అవునా, దీనికి AR1440 అని ఎందుకు నేమ్ వచ్చిందని అంటే ఈ ఎండ్ ఎఫెక్టర్ ఉందా అవునా, ఇది వచ్చేసి వెల్డింగ్ పర్పస్ యూజ్ చేస్తాం. దానిలో వచ్చేసి డిఫరెన్స్ ఉందా లేదా, లైక్ ఏ ఫింగర్ లాగా ఉందా లేదా, దాన్ని ఏం కోసం యూజ్ చేస్తాను? పిక్ చేయడానికి కోసం, ప్లే చేయడానికి. దాన్ని GB12 రోబోట్ అన్నాం, దీని వచ్చేసి ఆర్కుడ్ వెల్డింగ్ రోబోట్ అన్నాను. ఓకే డన్. అది దాని వెయిట్ వచ్చేసి దాని వెయిట్ లిఫ్టింగ్ పర్పస్ వచ్చేసి ఇక్కడ 12 kgs వరకు చేసేది. అంటే 12 kgs వరకు లిఫ్ట్ చేస్తుంది ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని. బట్ ఇండస్ట్రియల్లో మోర్ దెన్ వెయిట్. అక్కడ దానికి తగ్గట్టు ఇండస్ట్రియల్ వర్కింగ్ తగ్గట్టు మనకు వెయిట్ అనేది అప్లికేబుల్ అయింది. దెన్ మోర్ దెన్ దీనిలో వచ్చేసి ఇది పెండెంట్ అంటారు, హ్యాజ్ ఎ రిమోట్. ఇది వచ్చేసి ఒక రిమోట్ లాగా ఏంటంటే రోబోట్ ఆపరేషన్ అంతా బై దిస్ పెండెంట్ తోటే మనం ఆపరేషన్ చేస్తాం. ఓకే, మొత్తం లైక్ ఏ మొబైల్, స్మార్ట్ ఫోన్, రిమోట్ కంట్రోల్ అంటారు కదా, రిమోట్ కంట్రోల్ ఆపరేషన్ ఎట్లా జరుగుతుంది సేమ్ అలానే చేస్తాం. దీనికి వచ్చేసి 6 సర్వో మోటార్స్ ఉంటుంది. మోటార్స్ వచ్చేసి 6 జాయింట్స్ ఉంటాయి. దీనిలో SLURBT 6 యాక్సెస్ అంటారు. S అంటే స్వింగ్ అవుతుంది, రోబోట్ అనేది స్వింగ్ అవుతుంది. చూపిస్తా. ఇది స్వింగ్. చెయ్యి పెట్టింది ఇక లోయర్ చెయ్యి పెట్టండి, నేను చెప్తా. చెయ్యి పెట్టండి ఇక్కడ, చెయ్యి పెట్టండి ఇక్కడ. ఆగింది ఎందుకు ఆగింది? సెన్సార్, సేఫ్టీ పర్పస్, సేఫ్టీ సెన్సార్స్. ఇది వచ్చేసి లైట్ కర్టెన్ సెన్సార్, డోర్ కర్టెన్ సెన్సార్ ఉంటుంది, ప్రాక్సిమేట్లీ సెన్సార్. మనకి ఇక్కడ వచ్చేసి 4 సెన్సార్ యూటిలైజ్ చేస్తాయి. ఓకే, మొత్తం సెన్సార్ బేస్డ్ రోబోట్ కి ప్లస్ మనకి ఏం కాకుండా సేఫ్టీ పర్పస్, ఓవరాల్ గా సేఫ్టీ ఫంక్షన్. ఇది 6 యాక్సెస్ అని చెప్పే కదా, ఎక్కడ వరకు అయినాయి? జెడ్ కాదురా, యూరా, యూ యాక్సెస్ అంటే అప్పర్. ఓకే, తర్వాత ఆర్ అంటే రొటేట్, రొటేట్ అవుతుందా? తర్వాత బెండ్ అవుతుందా? తర్వాత ట్విస్ట్ తిరుగుతుందా? ట్విస్ట్ అవుతుందా? ఇవి వచ్చేసి 6 యాక్సిస్. ఓకే, నేను వచ్చేసి దీనిలో ప్రోగ్రామ్ రాసా. ఒక్కసారి ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తే మల్టీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇది టీచ్ మోడ్ అంటారు. దీనిలో 3 మోడ్స్ ఉంటాయి, టీచ్ మోడ్, ప్లే మోడ్, ఆటో మోడ్. ఈ మూడ్ల ద్వారానే మీరు ఆపరేషన్ జరుగుతుంది. టీచ్ మోడ్ లో వచ్చేసి, టీచ్ మోడ్ అంటే ఏంటి? టీచ్ అంటే ఏంటిది? చెప్పడం అవునా. దానికి ఇన్స్ట్రక్టర్స్ ఇస్తున్నాం, అంటే రోబోట్ ని ఇలా వర్క్ చేయాలని చెప్పేసి దీనికి ఆపరేషన్ చెప్తున్నా అవునా. ఏదైతే ఆపరేషన్ టర్న్ అయిందో ఆ ఆపరేషన్ ని ఎగ్జిట్ చేయడం కోసమే ప్లే మోడ్ అంటాం.
ప్లే మూడ్ అంటే ఏదైతే మనం వర్క్ చేసినామో ఆ వర్క్ ని ప్లే చేయడం. డన్. ఆ ప్లే చేయడం అంటే ఎట్లా ప్లే చేస్తాం? మనం ఏదైతే ఫస్ట్ అయితే ఒక వర్క్ చెప్పాలి కదా, ఆ వర్కింగ్ కదా మనం ప్లే చేసేది. డన్నా ఆ ప్లే చేయాలి. ఇప్పుడు నేను ఏదైతే వెల్డింగ్ చేసా ఇందాక, వెల్డింగ్ ఆపరేషన్ అది నేను ప్రోగ్రామ్ రాసా, ఆ వెల్డింగ్ ఆపరేషన్ చూపిస్తా. అలాగే మా పిల్లలు ఎవరైతే ఏమేమి చేస్తారో కొన్ని చూపిస్తా. డన్ డన్. ఇగో ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫిక్స్డ్ అయి ఉంటది. ఇందులో ఇవన్నీ మా పిల్లలు చేసినవి. అయిందా వర్క్ ఒకసారి చేసిందా? సేమ్ మళ్ళీ అదే వర్క్ మళ్ళీ చూపెట్టాలా? ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయించుకోవచ్చు. అయిందా? సేమ్ మళ్ళీ చేస్తుందా లేదా? అంటే ఒకసారి వర్క్ చెప్పినామనంటే ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. నీకు ఒక వర్క్ చెప్తాను, నువ్వు మళ్ళీ మళ్ళీ చేస్తావు అదే వర్క్, చేయలేవు కదా. బట్ రోబోట్ అయితే చేస్తుందా లేదా? ఓకే డన్. ఇప్పుడు వెల్డింగ్ చేపిస్తా. చూడాలి. అన్ను వండుతాయి అనవసరం డైరెక్ట్ చూడకండి. అన్ను వండుతాయి చిన్న లేదా? వెల్డింగ్ అయిందా? అయిందా? దీని యొక్క వర్కింగ్ ప్రాసెస్ ఏంటిది? వెల్డింగ్ చేసిందా? చేసింది. డన్. నెక్స్ట్ ఇంకొక వర్కింగ్ ప్రాసెస్ చూపిస్తాం. ఆల్ టైప్ ఆఫ్ వెల్డింగ్ చేశారు. హాట్ వెల్డింగ్, బట్ వెల్డింగ్. ఇది ఆర్ట్ వెల్డింగ్, బట్ బట్ వెల్డింగ్ కానీ స్మార్ట్ వెల్డింగ్ కానీ ఇలా సెన్సార్ యాక్టివేట్ అయితే ఇండికేషన్ వస్తుంది నాకు. టచ్ చేసిన సెన్సార్ యాక్టివేట్ అని. అది కొంచెం లూజ్ ఉంది అది. ఓకేనా సార్ ఇది? ఇప్పుడు దీని వెల్డింగ్ చూసారు కదా, నేను ఏం చేసిన GP12 రోబోట్ అని చెప్తా. జనరల్ పర్పస్ రోబోట్. దీన్ని ఏం చేస్తున్నాం? పిక్ అండ్ ప్లేస్ పర్పస్ చేస్తాం. దీని యొక్క వెయిట్ వచ్చేసి మనం 12 kgs వరకు అప్లికబుల్ చేయవచ్చు. 12 kgs వరకు లిఫ్ట్ చేస్తుంది. దీని ప్లేస్ లో నేను 12 kgs వరకు లోడ్ అప్లికబుల్ అంటే ఏదైనా మీరు తీసుకొచ్చుకోండి 12 kgs ని లిఫ్ట్ చేసి చూపిస్తాం. బట్ ఇండస్ట్రియల్లో మోర్ దెన్ వెయిట్. ఓకే అన్ని